హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా అమ్మ దోసకాయ పప్పు చేస్తుంది. ముందుగా స్టవ్ పైన బగోనా పెట్టి అందులో కొద్దిగా ఆయిల్, ఆనియన్స్, గరం మసాలా, ఇలాచీ, లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క, అన్నమాకు వేసి ఆయిల్లో మగ్గనిస్తుంది. కొద్దిగా జీలకర్ర, ఆవాలు. చూడండి, ఆనియన్స్ అనేది ఆయిల్లో వేగుతున్నాయి. కొద్దిగా అల్లం పేస్ట్, అల్లం బాగా ఆయిల్లో వేగనివ్వాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత దోసకాయ అనేది నేను పొట్టుతోనే వేసుకోవాలి. మనము పొట్టుతో వేసుకుంటే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దోసకాయ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుదాం. అంతలోపు నేను పప్పు అనేది కందిపప్పు 3 విజిల్స్ ఉడకబెట్టి పెట్టుకున్నాను. అందులో కొద్దిగా పచ్చిమిర్చి, ఒక టమాటా, కొద్దిగా పసుపు వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను. చూడండి, మనకి దోసకాయ అనేది ఆయిల్లో వేగుతుంది. ఇలా వేగిన తర్వాత టమాటా వేసి మగ్గనివ్వాలి. అలాగే కొద్దిగా కారం, చింతపండు పులుసు కూడా పోయాలి. మనం చేసేదాన్ని బట్టి క్వాంటిటీ అనేది ఎక్కువ తక్కువ అనేది చూసుకోవాలి. చింతపండు పులుసు పోసి మసలనివ్వాలి కొద్దిసేపు. చూడండి, మనకి దోసకాయ అనేది చింతపండు పులుసులో మగ్గాలి, ఉడకాలి. ఇలా మసులుతున్నప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పు, పచ్చిమిర్చి, టమాటా మిశ్రమాన్ని ఇందులో వేయాలి. ఇందులో కొద్దిగా కస్తూరి మెంతి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొద్దిగా సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా మసలనివ్వాలి. మన దోసకాయ పప్పు రెడీ.